సాటర్డే ఎపిసోడ్లో స్టార్టింగ్ గార్డెన్ ఏరియాలో నబిల్ అలాగే పృథ్వీ ప్రేరణ కూర్చొని ఉంటారు. అప్పుడే అవినాష్ అటు నుంచి వస్తూ బిగ్ బాస్ని కొద్దిగా స్వీట్స్ కానీ పెరుగు కానీ అవి పంపించమంటారు. అయితే అక్కడ తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడని చేస్తున్నాడు అని చెప్పి ఫన్నీగా వీళ్ళందరూ అంటూ ఉంటారు. పృథ్వీ అను నబిల్ ఫైనలిస్ట్ అవ్వగానే యాటిట్యూడ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అయితే అవినాష్ అక్కడ కూర్చొని బిగ్ బాస్ని పెరుగు కానీ స్వీట్స్ కానీ అడుగుతూ ఉంటాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర. ఆ తర్వాత వీళ్ళకి చిన్న టాస్క్ ఒకటి పెట్టారు, అది అయిపోయింది. నాగార్జున గారు వస్తారు, ఎంటర్ అవుతారు. అందరినీ బయటకు రమ్మంటారు. డబుల్ ఎలిమినేషన్ ఉందని కూడా ఈ వారం చెప్తారు. అయితే అందరూ బయటకు వచ్చిన తర్వాత అక్కడ అవినాష్కి గ్రాండ్గా సక్సెస్ అనేది సెలబ్రేషన్ చేసి చూపిస్తారు. ఎందుకంటే టికెట్ టు ఫినాలే విన్ అయిన ఫస్ట్ పర్సన్ కాబట్టి తనకు ఆ సెలబ్రేషన్ చేస్తారు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనతో పాటు తేజ అను రోహిణి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ అందరూ థ్యాంక్స్ చెప్తాడు అవినాష్. అందరికీ చెప్పి అక్కడ నబిల్కి కూడా థ్యాంక్స్ చెప్పినట్టున్నాడు. ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఇస్తాం వల్లే కదా ఇక్కడ దాకా ఉన్నాను అని చెప్పినట్టు అనిపించింది. మరి చెప్పాడో లేదో క్లారిటీ అయితే లేదు, కానీ అలా ఎవిక్షన్ షీల్డ్ సెలబ్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ హౌస్లోకి వెళ్ళిపోయారు. హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్ బ్యాడ్జ్, అదే బ్లాక్ టికెట్ అను గోల్డెన్ టికెట్ ఒక్కొక్కరు పాయింట్ ఒక్కొక్కరు చెప్పమని అడిగారు. అయితే ఫస్ట్ నిఖిల్నే లేపారు. ఎవరికి వెళ్ళిద్ది ఇది ఫస్ట్ అంటే తేజ పేరు చెప్తాడు నిఖిల్. ఎందుకంటే తను లాస్ట్ 2 గేమ్లు సరిగ్గా ఆడలేదు, లాస్ట్ వచ్చాడు. అలాగే లాస్ట్కి మళ్ళీ తనకు డైరెక్ట్ కంటెండర్గా ఇచ్చారు అవినాష్ అను రోహిణి గారు కలిసి. అక్కడ కూడా తను ఫస్ట్లోనే బయటకు వచ్చేసాడు సరిగ్గా ఆడలేక. ఈ పాయింట్లన్నీ చూసుకొని అలాగే తను డిమోటివేట్ అవుతాడు. సార్ ఓడిపోతే నాకే ఇలా జరుగుతుంది అని అనుకుంటాడు అని తనకి పేరు చెప్తే తనకి బ్లాక్ టికెట్ పెట్టారు నాగార్జున గారు. అక్కడితో తనకి బ్లాక్ టికెట్ అనేది వచ్చింది టేస్టీ తేజకి. తర్వాత ప్రేరణ గారికి వచ్చింది బ్లాక్ టికెట్. ఇలా ఒకరి తర్వాత ఒకరికి బ్లాక్ టికెట్ వస్తూ ఉంది. లాస్ట్కి గోల్డెన్ టికెట్లు ముగ్గురుగా వచ్చినాయి. గౌతమ్కి బ్లాక్ టికెట్ అని చెప్పినప్పుడు ప్రేరణ గారు దాని గురించి చిన్న టాపిక్ కూడా చెప్పారు. ఇలా గేమ్లో ఇలా జరిగింది, మిస్టేక్స్ చేశాడు అని చెప్పారు. తర్వాత ఓటింగ్ పెట్టారు నాగార్జున గారు. ఓటింగ్లో 5 ఓట్లు గౌతమ్కి అగైనిస్ట్ కాబట్టి, కానీ రోహిణి, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళ ముగ్గురు వేయలేదు. వీళ్ళ పాయింట్లు చెప్పమన్నప్పుడు చెప్పారు వీళ్ళు కూడా పాయింట్స్. అయితే తనకి బ్లాక్ టికెట్ అవ్వలేదు. నాగార్జున గారు గోల్డెన్ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత రోహిణి గారికి ఇచ్చారు. ఎందుకంటే రోహిణి గారు ఫస్ట్ నుంచి ఆడిన విధానం కానీ తను చాలా బాగా ఆడారని చెప్పి నాగార్జున గారు గోల్డెన్ టికెట్ రోహిణి గారికి ఇచ్చారు. అది కరెక్ట్. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి రోహిణి గారు చాలా బాగా ఆడుతున్నారు, తన ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నారు. లాస్ట్ మెగా చీఫ్ అయ్యారు. అలాగే దీనికి సంబంధించిన వరకు ఇప్పుడు దాకా టాస్కుల్లో మొన్న టికెట్ టు ఫినాలే కూడా చాలా బాగా ఆడారు రోహిణి గారు అనే చెప్పుకోవచ్చు. దీనికి గోల్డెన్ టికెట్ ఇచ్చారు నాగార్జున గారు. తర్వాత నిఖిల్కి గోల్డెన్ టికెట్ ఇచ్చారు. దానికి పాయింట్స్ చెప్పాలా అని చెప్పి నాగార్జున గారు హౌస్మేట్స్ అందరినీ అడిగారు. అయితే అందరూ అవసరం లేదు సార్ అని చెప్పారు. కానీ నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్ నిఖిల్, చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు మధ్యలో కొంచెం డౌన్ అయ్యావు కానీ మళ్ళీ ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి నాగార్జున గారు మెచ్చుకున్నారు నిఖిల్ని. ఆ కాలుకి దెబ్బ తగిలినా చాలా బాగా ఆడావు, లాస్ట్లో మిస్ అయ్యావు అంతే అని చెప్పి అంటే అప్పుడు నిఖిల్ కూడా అవును సార్, నాకు ఓట్స్ వేసి ఇక్కడ దాకా గెలిపిస్తున్నందుకు వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆడుతున్నాను సార్, నేను ఆడుతూనే ఉంటాను, ఆ లాస్ట్లో కొంచెం డౌన్ అయ్యాను కానీ ఇప్పుడు బాగానే ఆడుతున్నాను అని చెప్పి నిఖిల్ కూడా చెప్పారు. అయితే నిఖిల్కి కూడా గోల్డెన్ టికెట్ ఇచ్చారు. వీళ్ళ ముగ్గురికి గోల్డెన్ టికెట్ వచ్చింది. అయితే వీళ్ళకి చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది, అదేంటిదో బిగ్ బాస్ చెప్తారు అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అడ్వాంటేజ్ ఏమై ఉంటుందో నా మ్యాక్సిమం సోమవారం ఏమన్నా తెలుస్తుందేమో, నేనైతే అదే అనుకుంటున్నాను. అయితే లాస్ట్ మెగా చీఫ్ అయిన రోహిణి గారిని బిగ్ బాస్ సెలబ్రేషన్ చేసుకొని ఆ బ్యాండ్ని ఇంకా అయిపోయింది లోపల స్టోర్ రూమ్లో పెట్టండి అన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే నన్ను 0 అన్నారు, నేను ఆడలేనన్నారు, నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, సీజన్ 3లో వచ్చినప్పుడు నాకేమీ తెలియదు, అక్కడ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల నేను ఎలిమినేషన్ అయిపోయాను, కానీ నాకు ఇది చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ ఇచ్చింది అని చెప్పి అక్కడ ఉండగా అక్కడ టేస్టీ తేజ ఓదారుస్తూ ఉంటాడు రోహిణి గారిని. అయితే రోహిణి గారు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇదంతా చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ టేస్టీ తేజ కూడా మాట్లాడుతూ ఉంటారు, అవునండి మీరు చాలా బాగా ఆడారు అని చెప్పి రోహిణి గారిని మెచ్చుకుంటూ ఉంటాడు టేస్టీ తేజ కూడా. తర్వాత వాళ్ళు గార్డెన్ ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళు విన్ అయిన చోటు కాడ అక్కడ సెలబ్రేషన్స్ అవి ఇవి చేసుకుంటూ ఉన్నారు. అవి చేసుకున్న టైంలో అందరూ మామూలుగా సెల్యూట్ లాగా పెడితే అక్కడి నుంచి బ్యాడ్జ్ తీసుకొని రోహిణి గారు లోపల స్టోర్ రూమ్లో బ్యాడ్జ్ పెట్టేశారు. అక్కడితో వాళ్ళ అయిపోయింది.
అవినాష్ స్వీట్స్ అడిగినందుకు నాగార్జున గారు స్వీట్స్ అనేది పంపించారు, గులాబ్ జామ్ పంపించారు, అందరినీ షేర్ చేసుకోమని చెప్పారు. అవినాష్ని కూడా బ్లాక్ టికెట్ అప్పుడు ఆట పట్టించారు నాగార్జున గారు. ఏంటిదంటే, నువ్వు చేసిన తప్పేంటో చెప్పు అని చెప్పారు. నేను తప్పేం చేయలేదు సార్ అన్నప్పుడు, నువ్వు చెప్తావా వీడియో ప్లే చేయమంటావా అని చెప్పి అలా కొంచెం టైంపాస్ అదే ఆట పట్టించి చివరికి ఏమీ చేయలేదు అని చెప్పారు. అలాగా అవినాష్కి కూడా బ్లాక్ బ్యాడ్జ్ అనేది పెట్టలేదు. అయితే ఇంకా టికెట్ ఫినాలే గురించి కొంచెం లైట్గా జోకులు వేశారు. తర్వాత అయిపోయింది. ఇంకా నాగార్జున గారు దమ్ము అలాగే దుమ్ము అని చెప్పి చిన్న టాస్క్ ఒకటి పెట్టారు. వీళ్ళల్లో ఎవరు దమ్ము ఎవరు దుమ్ము అంటే, చివరి కప్పు ఎవరు ఎత్తగలుగుతారు అనుకుంటున్నారో వాళ్ళకి బ్యాడ్జ్ పెట్టండి, ఎవరు టాప్ 5కి వెళ్లకుండా దుమ్ముగా బయటకు వచ్చేస్తారు అనుకుంటున్నారో వాళ్ళకి దుమ్ము అనే స్టిక్కర్ అంటించండి అని చెప్పారు. ఇంకా ఈ టాస్క్ బాగానే జరిగిందని చెప్పుకోవచ్చు. నబిల్ నిఖిల్కి దమ్ము అనే స్టిక్కర్ అంటిస్తాడు. ఎందుకంటే నా తర్వాత నిఖిల్ విన్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చాలా బాగా ఆడుతూనే ఉన్నాడు, నాకు గట్టి పోటీ ఇచ్చాడు సార్. విన్ అయితే నా తర్వాత నిఖిలే విన్ అవుతాడు అని చెప్పి నబిల్ చెప్పాడు. అయితే దుమ్ము అనే స్టిక్కర్ తేజాకి ఇచ్చాడు. ఎందుకంటే తేజ సరిగ్గా గేమ్స్ పరంగా వీక్గా ఉన్నాడు సార్. తను ఆ గేమ్స్ ఓడిపోతే తీసుకోలేకపోతున్నాడు అని చెప్పి, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని కూడా చెప్పి నబిల్ దుమ్ము ఉన్న స్టిక్కర్ని టేస్టీ తేజకి అంటించాడు. ఇక్కడ టేస్టీ తేజ ఏమీ డిఫెన్స్ చేసుకోలేదు, అక్కడితో అయిపోయింది. తర్వాత రోహిణి గారిని అడిగితే రోహిణి గారు గౌతమ్కి దమ్ము స్టిక్కర్ పెడతారు, అలాగే దుమ్ము అనేది పృథ్వీకి పెడతారు. ఎందుకంటే గేమ్స్ పరంగా వీక్గా ఉన్నాడు అన్నప్పుడు, నేను ఎక్కడ వీక్గా ఉన్నాను ఎవరిని అన్నాను అంటే, నన్నే అన్నావు, అదే 0 అని పరిగెత్తలేవు అని చెప్పి రోహిణి గారిని అన్నాడు కదా పృథ్వీ. అది చెప్పి తనకి దుమ్ము ఉన్న స్టిక్కర్ని అంటించారు. అక్కడితో వాళ్ళిద్దరికి ఇంకా సార్ట్ అవుట్ అయిపోయింది అనుకోవచ్చు. చూడాలి మరి. ఇవాళ అయితే బాగానే మాట్లాడుకున్నారు. ఎందుకంటే లాస్ట్ మెగా చీఫ్ బ్యాండ్ ఇది సెలబ్రేషన్ చేసుకోమన్నప్పుడు, నేను మీలాగా కూడా పృథ్వీ రోహిణి గారితో అంటాడు, నేను మెగా చీఫ్ అయినా మీ అంత బాగా చేసి ఉండేవాడిని కాదేమో అని చెప్పి అక్కడ చాలా బాగా మెచ్చుకుంటాడు రోహిణి గారు. నేను అనుకున్నాను ఇంకేమీ లేవులే అనుకున్నాను, కానీ రోహిణి గారికి అది మనసులో ఉంది, 0 అన్నాడు నన్ను అని చెప్పి. ఎందుకంటే తర్వాత తేజతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంటారు, నన్ను చాలా మంది 0 అన్నారు, ఆడలేవన్నారు. నాగార్జున గారి దగ్గర కూడా అదే చెప్తారు రోహిణి గారు. అంటే అది చాలా డీప్గా హర్ట్ అయి ఉండిద్ది రోహిణి గారిని. ఎందుకంటే అంతకుముందే చాలా బాగా మాట్లాడాడు పృథ్వీ, నేను మీలాగా చేసేవాడిని కాదేమో ఒకేలా అయ్యి ఉంటే అని చెప్పి. అక్కడ నేను అనుకున్నాక సార్ట్ అవుట్ అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య అనుకున్నా, కానీ ఆ చిన్న అనేది మాత్రం ఉంది. వాళ్ళిద్దరి మధ్య రైవలరీ అనేది లైట్గా ఉంది. కానీ పృథ్వీ చూడాలి మరి, ఎలిమినేషన్లో ఉంటాడో మరి సేవ్ అవుతాడో మీరేమనుకుంటున్నారు కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే రోహిణి గారు గౌతమ్కి ఇస్తారు ఆ బ్యాండ్. అయితే ఇంకోటి నాగార్జున సార్ అప్పుడే అడుగుతారు, అదేంటి రోహిణి నువ్వు కమెడియన్స్ గెలవాలి అన్నావు కదా, మరి అవినాష్ కోవచ్చు కదా అది అంటే, అవినాష్ నువ్వు తీసుకోవద్దా అని చెప్పారు కదా సార్, అందుకని లేదా అవినాష్కి తీసుకునేవాడిని అని చెప్పి సారీ గౌతమ్ అని ఆ బ్యాడ్జ్ తీసేయబోతుంటే నాగార్జున గారు కాదులే గౌతమ్ ఉంచుకో అని చెప్తారు. ఆ తర్వాత టేస్టీ తేజ అవినాష్ గెలుస్తాడు. అంటే ఇంకా రోహిణి గారికి ఇచ్చారు, అవినాష్ లేడు కాబట్టి రోహిణి గారికి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రోహిణి గారికి అది ఇచ్చారు. అలాగే ఆ దుమ్ము అనే స్టిక్కర్ని మాత్రం విష్ణుప్రియ గారికి ఇచ్చారు. ఎందుకంటే ఆ గ్లాసుల టాస్క్ అప్పుడు విష్ణుప్రియ గారు టేస్టీ తేజ తీసుకెళ్తున్న గ్లాసులను పడేశారు. విష్ణుప్రియ గారు పర్సనాలిటీ అంటారు కదా సార్ బిగ్ బాస్ షో అంటే, మరి గేమ్లో కూడా పర్సనాలిటీ అనేది తెలిసింది కదా. ఆ గ్లాసుల విషయంలో మరి తన పర్సనాలిటీ బయటపడినట్టే కదా అని చెప్పి తనకు ఆ స్టిక్కర్ అంటిస్తారు. తను కూడా డిఫెన్స్ చేసుకోదు, ఎందుకంటే తను చేసిన తప్పు అని ఆల్రెడీ తను సారీ కూడా చెప్పింది టాస్క్లు అప్పుడు కాబట్టి. ఇంకా అది అక్కడితో అయిపోయింది. అయితే పృథ్వీ నిఖిల్గా ఇస్తాడు దమ్ము అనేది, ఎందుకంటే టాస్క్లు బాగా ఆడుతున్నాడు సార్, చాలా బాగా ఆడతాడు కాబట్టి నిఖిలే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నిఖిల్ గురించే చెప్తాడు. అలాగే దుమ్ము అనే స్టిక్కర్ని మాత్రం టేస్టీ తేజాకి ఇస్తాడు, ఎందుకంటే టాస్కుల్లో సరిగ్గా ఆడాడు సార్ టాస్కుల పరంగా అని చెప్పి. ఇంకా అక్కడితో అది అయిపోతుంది. విష్ణుప్రియ గారు కూడా నిఖిల్కే దమ్మున్న స్టిక్కర్ ఇస్తారు, దుమ్మేమో తేజాకి ఇస్తారు, పాయింట్స్ చెప్తారు దాని గురించి. అలా గౌతమ్ మాత్రం రోహిణి గారికి అది ఇస్తాడు, దుమ్ము అనేది మాత్రం ప్రేరణ గారికి ఇస్తాడు. అక్కడ ప్రేరణ గారికి గౌతమ్ మధ్య కూడా చిన్నగా గొడవ అనేది జరుగుతూనే ఉంది, కానీ ఏం జరిగిద్దో చూడాలి. వాళ్ళు కొంచెం బాగానే ఉంటున్నారు, కానీ కొంచెం మాత్రం ఇద్దరికే పడతలేదు, ఒకళ్ళంటే ఒకరికి. గౌతమ్ అంటే ప్రేరణ గారికి పడతలా, ప్రేరణ గారు అంటే గౌతమ్కి పడతలా. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే గౌతమ్
టేస్టీ తేజ గొడవ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. అప్పుడు టేస్టీ తేజ చిన్నగా చెప్పేసి ఉంటే పోయి ఉండేది. దాన్ని పారాగ్రాఫ్ లాగా చాలా పెద్దది అయింది సార్. నేను 7th సీజన్లో ఎన్నిసార్లు చూశాను, ఇప్పుడు ఈ సీజన్లో ఎన్నిసార్లు చూశాను సార్. తన గురించి నాకు బాగా తెలుసు సార్. కానీ కొన్ని పాయింట్లు అయితే బాగా కరెక్ట్ చెప్పాడు టేస్టీ తేజ. ఎలాంటి పాయింట్లు అంటే, ఒకవేళ ఇప్పుడు అక్కడ నా పేరు కనుక తీసుకొని ఉంటే తను సోలో బాయ్ కాదు, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని బయట అనుకుంటారు. తనకున్న సోలో అనే బ్రాండ్ పోయిద్ది అని చెప్పి నన్ను అక్కడ తీసుకోలేదు సార్. అందులో మళ్ళీ ప్రేరణ గారిని తీసుకుంటే ప్లస్ ఏంటంటే, ప్రేరణ గారికి తనకి నామినేషన్స్ అప్పుడు చాలా పెద్ద గొడవలు జరిగినాయి సార్. నామినేషన్లో అంత పెద్ద గొడవలు జరిగినా ప్రేరణ గారిని తీసుకున్నాడంటే గేమ్ లాగే చూస్తాడు అనే ఒక యాంగిల్ కూడా వచ్చింది కాబట్టి తనకు అది ప్లస్ అయింది అనుకున్నాడు సార్. అందుకే నన్ను తీసుకోలేదు అని చెప్పి అక్కడ చెప్తాడు టేస్టీ తేజ. అయితే ఆ పాయింట్లన్నీ కరెక్ట్ అని నాకు అనిపించింది. మనం ఇదివరకు కూడా అనుకున్నాం, ఒకవేళ తేజను కనుక తీసుకుని ఉంటే గ్రూప్ గేమ్ అనే వచ్చేది పక్కాగా. అది ఆలోచించే గౌతమ్ ప్రేరణ గారిని తీసుకున్నాడు. అలాగే ఎగ్ టాస్క్ కూడా నేను అడగలేదు సార్. అది కూడా నేను తర్వాత అడిగాను. ఫస్ట్ షాక్ అయ్యాను, నాదేశాడు ఏంటా అని. తర్వాత అడిగాను సార్. తను వచ్చిన కాడి నుంచి సోలోగానే ఆడుతున్నాడు, అది మనందరం అర్థం చేసుకోవాలి. కానీ నేను ఆ విషయంలో తననేమీ అడగలేదు సార్ అని చెప్పి అక్కడ దాని గురించి చెప్తాడు టేస్టీ తేజ క్లారిటీగా. అయితే టేస్టీ తేజ కొన్ని పాయింట్లు బాగానే మాట్లాడినా కొన్ని ల్యాగ్ చేస్తాడు అనిపించింది. దానికి గౌతమ్ కూడా, నా ఇష్టం కదా తేజ, నేను ఎవరు పోవాలంటే వాళ్ళకి ఇస్తాను, నేను ముందే చెప్పా కదా, నేను ఎవరికి ఇవ్వను ఫ్రెండ్స్ పరంగా, నాకు ఆ టైంలో ఏమనిపిస్తే అది చేస్తాను అన్నాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది అయిపోయింది. ఇంకా తర్వాత తేజ ఎలిమినేట్ అయిపోయాడు. వెళ్ళిపోతాం నాకు చాలా హ్యాపీగా ఉంది, మా మదర్ వచ్చారు, నేను కూడా టాప్ 9 దాకా ఉన్నాను, చాలా హ్యాపీ అని చెప్పి సైనింగ్ ఆఫ్ తేజ అని చెప్పి వెళ్ళిపోతాడు తేజ.